ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని మాటలో శక్తి ఉన్నది, దేవుని మాటలో జీవమున్నది. ఆయన మాట మనలను బ్రతికిస్తుంది. మన బాధలో మనకు నెమ్మదిని, ఓదార్పును, విడుదలను కలుగచేస్తూ ఉంది. కనుకనే ఈ నూతన సంవత్సరం కూడా ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము మన పడకల యొద్ద ఉండగానే ఆయన స్వరం మనకు వినిపిస్తూ ఉన్నాడు. కారణం, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఆయన అనుగ్రహించే శక్తి కలిగిన వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 33వ అధ్యాయము 18-19 వచనములను చదువుకుందాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొను వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు నీ కొరకే. ప్రభు ఈ ఉదయకాలం ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీ హృదయం ఏ భారము చేత, ఏ భయము చేత, మరి ఏ కలవరం చేత ఉన్నప్పటికీ కృంగిపోయి ఉన్నావా? మరి ఏ వేదనలో ఉన్నా కూడా ఈ ఉదయకాలం ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కనుదృష్టి ఉన్నది. అవును, చదువుకున్నాం కదా, వారిని ఆయన మరణము నుండి కాపాడే దేవుడు, తప్పించే దేవుడు. అంతేకాదు, ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఉన్నారో వారు ఏ విషయంలో కూడా, అవును, ఏ కరువు బాధ చేత, ఏ లేమి చేత, ఏ దారిద్ర్యత కూడా వారికి రానివ్వకుండా సమృద్ధికరమైన ఆశీర్వాదముతో ఆయన నిన్ను పోషించే దేవుడు. అవును, మంచి గోధుమల పంటతో తృప్తిపరిచే దేవుడు. ఆయన నీ యొక్క భోజనమును, నీ పానమును, అవును, ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన కరువులో మన పోషకుడుగా, మన మరణ భయములో మనలను విడిపించే దేవుడుగా, రక్షించే దేవుడుగా ఈ ఉదయకాలం నీ హృదయ అంతరంగం ఏ పరిస్థితిని బట్టి భయపడని అవసరం లేదు. నీవు చేయవలసినది ఒక్కటే. 19వ వచనంలో ఉంది కదా, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ప్రతి ఉదయము కూడా, అవును, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు భయం వచ్చినప్పుడు కాదు, ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నం, అనుక్షణము కూడా నీ దేవుని దృష్టిలో ఆయన యందు భయభక్తులు నిలుపు. ఆయన కృప కొరకు వేచియుండు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండు. చాలు, మిగిలినదంతా ఆయనే చూసుకుంటాడు. మరణ భయము నుంచి నిన్ను తొలగిస్తాడు, నీ కరువు నుంచి నిన్ను విడిపిస్తాడు, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి నిన్ను విడిపిస్తాడు. కుటుంబంలో ఏ కొరత ఉన్నా, ఏ అక్కర ఉన్నా సమృద్ధిని ఇస్తాడు. అవును, ఆనాడు పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులు, సారేపతు విధవరాలు, ప్రవక్తల శిష్యుని భార్య, నూనెకుండ అనుభవం, కొంచెము నూనె ఉన్నప్పటికీ అది పొంగి పొర్లే అనుభవం. భక్తుడు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారి కుటుంబాలలో, ఆయన యందు భయభక్తులు కలిగిన ఉన్న వారి కుటుంబాలలో దారిద్రతకు చోటు లేదు, కరువు కొరతలకు చోటు లేదు.
మరణ భయానికి స్థలము లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవము మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ, ఏ తొందరగల పరిస్థితిలో, ఏ ఆందోళనకరమైన పరిస్థితిలో నీ ఉన్నప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు కదా, వారి మరణము నుంచి ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. కరువులో వారిని సజీవులుగా కాపాడుతానంటూ ఉన్నాడు. ఎంతోమంది ఏలియా సారీపతు విధవరాల దగ్గర పోషించబడుతూ ఉన్నప్పుడు ఎంతోమంది మరణించారు. అవును, ఆనాడు మరి యోసేపు దగ్గరికి తన తండ్రి అన్నదమ్ములు కరువు చేత ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని, అవును వారు దేవుని కృప కొరకు కనిపెట్టిన వారు కనుక దేవుడు వారిని ఆ విధంగా నడిపించాడు. మరణము నుంచి వారిని కాపాడి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిని, అవును కరువులో సజీవులుగా కాపాడే దేవుడు. ఈ ఉదయకాలం ఆయన కృప కొరకు కనిపెట్టుకో. ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన యందు భయభక్తులు నిలుపు. ఆయన యందు స్థిరబుద్ధి కలిగి లోకం వైపు అస్థిరమైన మనసును, అస్థిరమైన తలంపులను రానివ్వక నీ హృదయములో క్రీస్తుని నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకో. తద్వారా మెండైన ఆశీర్వాదాలు నీ సొంతం చేసుకో. మరి తలలు వంచండి. ఈ దినమంతటికి కావలసిన కృప కొరకు ఆయనను వేడుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను, నీ అందు భయభక్తులు గల వారి ఎడలను, వారి విషయములో మరణము నుంచి వారిని తప్పిస్తానని, కరువులో వారిని సజీవులుగా కాపాడుతానని ఈ ఉదయకాలం వాగ్దానం ఇచ్చావు. ఈ మాటలు విన్నా నీ బిడలు ఏ పరిస్థితులను బట్టి భయంతో, వేదనతో ఉన్నారో వారిని సజీవులుగా కాపాడుతానని వాగ్దానం ఇస్తా ఉన్నాం. ఆరోగ్యవంతులుగా ఉంచుతానంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల చేత ప్రభువా నీ బిడలు సతమతమవుతున్నారేమో, అనారోగ్యం చేత తండ్రి, అది ఏ పరిస్థితి అయినా, ఏ కష్టతరమైన పరిస్థితి అయినా తండ్రి నీకు స్తోత్రాలు. మరి బిడ్డలు ఎందులో కూడా ప్రభువా అడుగు పెట్టినా అక్కడ మరి విజయం ఉండట్లేదేమో, అక్కడ మరి వైఫల్యం ఉంటుందేమో, అయినప్పటికీ నీవు చాలిన దేవుడు. నీ కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడల, నీ అందు భయభక్తులు గల వారి ఎడల, అవును ప్రభువా నీ దృష్టి నిలిపే దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు నీ కృప కొరకు కనిపెట్టుకొని నీ అందులో భయభక్తులు కలిగి ఈ మాటలు వింటూ ఉండగా వారి హృదయాల్లో ఈ మాటలను మీరు ముద్రవేయమని, ఈ దినమంతటికి కావలసిన మెండైన కృపతో నీ బిడలను నింపమని ప్రభువా, వారు అడుగుపెట్టు ప్రతి స్థలమును సరళము చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. నీ బిడలకు కలిగిన ప్రతి శ్రమగల పరిస్థితి నుంచి, ప్రతి నెమ్మది లేని పరిస్థితి నుంచి యేసు శక్తి కలిగిన నామములో విడిపించి ప్రభువా శాంతి, సమాధానం, నెమ్మది వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.